నమస్తే. ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ, ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్‌ని నాకు అందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి తెలియజేయండి. ఇప్పుడు వీడియోని చూద్దాం. నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆస్ట్రాలజర్, న్యూమరాలజిస్ట్ అండ్ లైఫ్ కోచ్ సుధా గారు ఉన్నారు. మాట్లాడదాం. సుధా గారు నమస్తే అండి. నమస్కారం పద్మిని. బాగున్నారా సుధా గారు? ఫైన్ ఫైన్. నువ్వు ఎలా ఉన్నావు? నేను బాగున్నాను. ఆఫ్టర్ లాంగ్ టైం. కరెక్ట్ కరెక్ట్. ఏయో పనులు తెలుసు కదా, నీకే ఆల్రెడీ చెప్పాను కదా. నడిచిపోతుంది అంతే. లైఫ్ హస్ టు గో ఆన్. గుడ్ టు సీ యు అగైన్. యా, థాంక్యూ. రైట్. మీరు చాలా ఏళ్ల నుంచి ప్రాక్టీస్ లో ఉన్నారు ఆస్ట్రాలజీ అనేది. అది నాకు తెలుసు. నాకు పర్సనల్ గా కూడా చాలా ఏళ్ల నుంచి కూడా పరిచయం మీరు. సో రాశి వైజ్ మనం ఒకసారి చూసుకుంటే చాలా మంది రాశి ప్రకారమే చూసుకుంటూ ఉంటారు. వాళ్ళ అంటే లగ్నం మేజర్ రోల్ ని ప్లే చేసినప్పటికీ చాలా మందికి తెలియదు. కానీ రాశి ఓకే, నక్షత్రం ప్రకారం కూడా రాశి ఉంటుంది కాబట్టి ఆబ్వియస్ గా మరి రాశి వైజ్ చూసుకుంటే ఏ రాశి వాళ్ళు ఏమేమి పరిహారాలు చేసుకోవాలి ఫర్ ద బెటర్ వెల్ బీయింగ్ అనుకోవచ్చు, లేకపోతే ఒక పీస్ఫుల్ లైఫ్ ని లీడ్ చేయడానికి అనుకోవచ్చు. అలాగే జమ్ స్టోన్స్ నాకైతే చాలా చాలా పర్సనల్ గా నేను చాలా నమ్ముతాను. మన దగ్గర జెమాలజిస్ట్ కూడా ఉన్నారు, సర్టిఫైడ్ జెమాలజిస్ట్ ఉన్నారు. బ్యూటిఫుల్. అయితే మరి ఆ జమ్స్ కి గురించి కూడా మీరు వివరంగా ఒకసారి చెప్పండి సుధా గారు. మరి రాశి వైజ్ మాట్లాడుకుందాం. సో దాన్ని బట్టి కాకుండా మనం డిఫరెంట్ గా చూస్తాము, బట్ మాట్లాడుకోవడం ఎందుకంటే 12 రాశులే కనుక దాని గురించి మాట్లాడుకోవాలి. రాశుల వారీగా ఏ రాశి వాళ్ళు ఎలా ఉంటారు, ఏ జమ్ స్టోన్స్ వేసుకోవాలి, అలాగే ఎట్లాంటి రెమెడీస్ ని ఫాలో చేయాలి అనేది చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. ధనస్సు రాశి నేను విన్నది ఏంటంటే చాలా ఓపికతో ఉండేటటువంటి రాశి ఏదైనా ఉందంటే ధనస్సు. మహానక్షత్రాలు ఉన్నాయి. సహజ నవమ స్థానంలో ఉండేటటువంటి రాశి ధనస్సు రాశి. చెప్పండి ధనస్సు రాశి గురించి ఒక్కసారి మీ ద్వారా, అలాగే ఎట్లాంటి రెమెడీస్ చేసుకోవచ్చు ఇది కూడా. వెరీ సింపుల్. ఏంటంటే వెరీ ఎక్స్ట్రీమ్లీ నాలెడ్జబుల్ పీపుల్ అండ్ సెన్సిటివ్ పీపుల్ అని చెప్పాలి వీళ్ళు. అట్ ద సేమ్ టైం ఫ్రెండ్లీగా కూడా ఉంటారు. సౌమ్యం అని చెప్పారు ఇందాక, అలా సౌమ్యవంతులు చాలా అని చెప్పాలి. అండ్ నాలెడ్జ్ థర్స్ట్ అనేది వీళ్ళకి ఎక్కువ ఉంటుంది. నేర్చుకోవాలి ఉంటుంది ఎక్కువ. అట్ ద సేమ్ టైం వీళ్ళకి ఏదైనా పట్టుబడితే, నేను పట్టిన కుందేలకి 3 కాళ్ళు అంటే అది నిజమే. ఇంకేం చేయలేము, వాళ్ళ కిందలుగా నుంచి ఏం చేయలేము వీళ్ళతోటి. సో అలా ఉంటుంది జనరల్ గా. అంటే వీళ్ళకి నాలెడ్జ్ థర్స్ట్ అనేది ఎక్కువ. నేను ఆల్రెడీ జాతకాలు చూసిన, అండ్ ఆల్సో ఫ్యామిలీలో కూడా ఉంటూ ఉంటారు కదా. సో వీళ్ళకి చాలా ఉంటుంది. అండ్ ఆల్సో ఉన్నత స్థానానికి వెళ్ళే ఎక్కువ అంటే ఎఫర్ట్ పెడతారు వీళ్ళు. అంత బుద్ధి బలము ఉంటుంది అండ్ ఫిజికల్ స్ట్రెంత్ ఉంటుంది, రెండు ఉంటాయి వీళ్ళకి. మెయింటైన్ చేసుకుంటూ వస్తారు చక్కగాను. నేను చెప్పినట్టు నాలెడ్జ్ కావాలి అంటే అదేంటంటే అది కూడా ఒక థర్స్ట్ అని అందుకనే అన్నాను అనమాట. అస్తమానం చదువుకుంటూ ఉండాలంటే ఎప్పుడు పని చేయాలి. సో దట్ ఈస్ ద మైనస్ పాయింట్ కదా. అక్కడ ఒక పని చేసి ఒకటి చేసి నేను దాంట్లోనే ముందుకు వెళ్తాను అనడం ఒక ఇది. కానీ ఇందులో ఏంటంటే ఎక్కువ నాలెడ్జబుల్ పీపుల్, వాట్ ఎవర్ సబ్జెక్ట్ దే వాంట్ దే విల్ గో ఆన్ స్టడీ. ఏదైనా అవ్వచ్చు, వేరియస్ స్టడీ. అన్ని స్పిరిచువాలిటీ కూడా చాలా ఎక్కువ ఉంటుంది. మనకి తెలుసు జూపిటర్ రూల్ చేస్తారా, లేకపోతే లగ్నానికి కానీ రాశికి కానీ అధిపతి జూపిటర్. ఇంకేం కావాలి? జూపిటర్ ఎక్కడ ఉంటే అక్కడ ఎక్స్పాన్షన్ అంటే ఏంటి? చెయ్యాలి అనుకుంటే చేయడం, అంతే కదా, ముందుకు సాగడం, అవన్నీ ఉంటుంది. సో చాలా మంచి రాశి యాక్చువల్గాను. 9వ రాశి సహజంగా వీళ్ళకి డబ్బు ఆకర్షించే ఒక రాశి కిందే చెప్పుకుంటాం. నాలెడ్జ్ ఒకటి కాకుండాను సంపద. ఇదివరకు సంపదకి ఇప్పుడు సంపదకి చాలా తేడా ఉంది. ఇదివరకు సంపద అంటే ఏంటి? రిలేషన్షిప్ ఫస్ట్. అంటే పాడి పంటలు, అంటే గోవులతో కూడా ఉండేది మనకి, అనిమల్స్ రిలేషన్షిప్ ఉండేది. అన్నిటికీ ఏంటంటే జాగ్రత్తగా, అంటే శ్రద్ధ పెట్టి ఒకరిని చూసుకోవడం కానీ సంరక్షించడం కానీ చేసేవాళ్ళు. నేచర్ తో కూడా రిలేటివ్ గా అంతే కదా. ఇప్పుడు గోవులు అంటే ఏంటి? నేచరే ఒక భాగం, అన్ని నేచర్ లో భాగమే. అలాగే ఏంటంటే బంధుమిత్రులతో కూడా వీళ్ళు బాగా. ఈవెన్ మకర రాశి కూడా అలాగే ఉంటుంది. బంధుమిత్రులు అంటే ప్రీతి ఉంటుంది, వాళ్ళు క్లోజ్ గా ఉంటారు. క్లోజ్ అంటే ఏంటంటే వాళ్ళ ఫ్యామిలీలోనే క్లోజ్ గా ఉంటారు. 2 ఫ్యామిలీస్ ని కలపగలే ఒక శక్తి ఉంటుంది వీళ్ళకి. అది ఆడవాళ్ళకి ఉంటుంది, మగవాళ్ళకి ఉంటుంది. ఎప్పుడు మనుషులు కావాలి అనుకుంటూ ఉండేవాళ్ళే వీళ్ళు కూడాను. చాలా మంచి రాశి. అండ్ ఆల్సో జూపిటర్ రూల్ అవుతోంది కనుక వీళ్ళకి అన్ని బ్లెస్సింగ్స్ ఉన్నాయి. అంటే గురు బ్లెస్సింగ్స్ ఉంటే ఇంకేం కావాలి? మనం తల్లిని కూడా గురువు అనే తీసుకుంటాం. మన మొదటి గురువు తల్లి, తండ్రి గురువే, తర్వాత గురువు, తర్వాతే దేవుళ్ళు. అన్ని బ్లెస్సింగ్స్ ఉంటాయి వీళ్ళకి, ఇంకేం కావాలి? అన్నీ ఉంటాయి.
కానీ ఇక్కడ ఏంటంటే మనం చేయగలగాలి. Hmm. అది కూడా వీళ్ళకి ఓపిక ఉంటుంది. Hmm. అంటే సెన్సిటివ్ పీపుల్ చెప్పాగా Hmm. వాళ్ళు చెప్పింది చెయ్యాలి, ముందుకు సాగాలి అనుకునే ఒక ఇది బోల్డ్ అంత ఓపికనైతే అబ్జర్వ్ చేయొచ్చు వీళ్ళు. చాలా బోల్డ్ అంతా సెన్సిటివ్ అంతే. అంటే యువతల వాళ్ళు మనం అనకూడదు అన్నప్పుడు తప్పక చేస్తారు. అందుకే అంటే అంతే కదా, అదే లంకి ఉంటుంది కదా మరి దానికి. సో అదొకటి కాకుండా ఏంటంటే వీళ్ళకి చదువు అంటే ప్రీతి అన్నాను కదా, వాళ్ళు సడన్ గా వేరే సబ్జెక్ట్ మీదకి మళ్ళీపోతుంది అనమాట. అటు స్పిరిచువాలిటీ ఉంటుంది, అటు మనకి వరల్డ్లీ థింగ్స్ కూడా ఉంటూ ఉంటాయి. అంటే సేకరించడం అనేది వీళ్ళకి ఎక్కువ. ఏదైనా కాపాడుకోవాలి, సేకరించాలి, ఉంచుకోవాలి అని, సంరక్షించుకోవాలి. అందుకే చెప్తాను ఉంచుకోవాలి అని, సేవింగ్ మెంటాలిటీ అనేది ఉంటుంది. కానీ మాకు ఈ క్వాలిటీస్ లేవండి అని ఒకవేళ ఎవరైనా కాంట్రడిక్ట్ చేస్తూ ఒకవేళ అనుకుంటే గనక ఎందువలన ఈ క్వాలిటీస్ ఒకవేళ మిస్ అవ్వడం అనేది ఉండదు. బట్ మనం మాట్లాడుకునేది రాశి వారిగా. ఇంకా మనకి 12 భావాలు ఉన్నాయి. సో మిగతావన్నీ మరి ఏమయ్యాయి మరి చూసుకోవాలి మరి, అంతే కదా. ఇప్పుడు ఒక వస్తువు ఉంది, ఒక వస్తువు నీకు నచ్చచ్చు, పక్క వాళ్ళకి నచ్చపోవచ్చు. ఆ వస్తువుతో ఒకళ్ళకి పని ఉంటుంది, ఇంకోళ్ళకి పని ఉండకపోవచ్చు. కానీ వస్తువే కదా. సో అలాగే రాసే వాళ్ళ క్యారెక్టరిస్టిక్స్ అవే. దాంట్లో కొద్దో గొప్ప పైకి కిందకి వెళ్తుంది తప్ప పూర్తిగా లేకపోవడం. బేసిక్ పాయింట్స్ అయితే ఇవే, బేసిక్ పాయింట్స్ ఉంటాయి, కొద్దో గొప్ప ఉంటాయి అందులో. మరి వీళ్ళు చేసుకోవాల్సినటువంటి పరిహారాలు అలాగే జెమ్ స్టోన్ బేసిక్ గా ఏంటంటే దానికే వస్తున్నాను యాక్చువల్ గాను. జెమ్ స్టోన్స్ జనరల్ గా అయితే హెల్త్ విషయం గానీ లేకపోతే కుటుంబ పరంగా గానీ పుష్యరాగం ఇస్తాం, వైట్ స్టోన్ ఇస్తాం ఎక్కువ. తెల్ల పుష్యరాగం, వైట్ ది, లేకపోతే ఉత్తి పుష్యరాగమే అంటాం. వైట్ ది అని ఎందుకు చెప్తున్నానంటే డబ్బు కావాలి, లేకపోతే కెరియర్ లో ముందుకు రావాలి, అంటే మనం సంపద మనకి రావాలి. ఈ కాలం సంపద నేను చెప్పినట్టు ఒక వస్తువు కొనుక్కోవాలి, ఖరీదైన వస్తువు అంటే ఒక ఇల్లు, నేను అనేది బ్రాండెడ్ కారు అలాంటివి కొనుక్కోవాలి అన్నప్పుడు మనకి కెరియర్ బాగుండాలి కదా. సో ఆ సంపద కావాలి అన్నప్పుడు కనక పుష్యరాగం అనేది ఇస్తాము. ఈ 2 స్టోన్స్ ఏంటంటే ఎప్పటికీ బెనిఫిట్ కనుక, బెస్ట్ బెనిఫిట్ అన్ని గ్రహాల్లోకి కనుక చల్లని చూపు కూడా ఉంది కనుక అన్ని బ్లెస్సింగ్స్ ఇస్తాడు కనుక జూపిటర్. వేసుకుంటే పెద్దగా చెడు జరిగేవి ఎక్కువ ఉండవు. ఇన్ జనరల్ గా అందరికి పడుతుంది అని, ఇన్ జనరల్ గా కనక పుష్యరాగం అందరికీ ఇవ్వచ్చు. కానీ ఇఫ్ దర్ ఇస్ డిఫరెన్స్ అంటే ఏంటంటే ఏదైనా నెగటివ్ ట్రేట్స్ ఉంటే ఎక్కువ వి వోంట్ అడ్వైస్ అనమాట. పుష్యరాగం అయితే ఎస్, ఎందుకంటే హెల్త్ రీతిగా ఎక్కువ చెప్తాం కనుక అది వేసుకోవచ్చు. మనకి అనాదిగా వస్తున్న ఒక పద్ధతి ఏంటంటే ఈవెన్ మన అమ్మమ్మలు తాతమ్మలు కూడా మనకి పుష్యరాగం ఇయర్ రింగ్స్ అవి వేసుకునేవారు. ఇది అయిన తర్వాత మనకి డైమండ్స్ అయిన తర్వాత అదే సో వేసుకునే ఇప్పుడు కూడా ఇస్తూ ఉంటాం. ఏవైనా మన ఆభరణాలు చేయించుకున్నప్పుడు కూడా పుష్యరాగం వేసుకుంటూ ఉంటాం. కానీ డిఫరెన్స్ ఏంటంటే మనం ఇచ్చినప్పుడు అది రోజు ఒంటి మీద ఉంటుంది కనుక, సో అది వారంట్ అయితేనే అంటే జాతకంలో ఉంటే కనుక మనం ఇస్తాము. అలాగే పుష్యరాగాలు, కనక పుష్యరాగాల్లో కూడా చాలా డిఫరెన్సెస్ ఉన్నాయి. అంటే ఏంటంటే రేట్లో డిఫరెన్స్, క్లారిటీలో డిఫరెన్స్, కట్లో డిఫరెన్స్, కలర్లో డిఫరెన్స్. సో దాన్ని బట్టి ఏంటంటే రేట్ ఎక్కువ అవుతూ ఉంటుంది. జనరల్గా మనం చెప్పేది 3 క్యారెట్స్ పైన. సో 3 క్యారెట్స్ పైన అది గోల్డ్లోనే, సిల్వర్లో చెప్పం అసలు. కావాలంటే పంచలోహాల్లో వేసుకోవచ్చు, అది కూడా పెద్దగా అడ్వైస్ ఇవ్వం, ఎందుకంటే బెస్ట్ బెనిఫిట్ అయినా. సో తప్పక ఏంటంటే గోల్డ్ లోనే వేసుకోవాలి. గోల్డ్ కూడా అధిపతి ఆయన గురువే కాబట్టి అందుకే చెప్తారేమో. అది కూడా ఉండొచ్చు, కానీ జనరల్ గా అయితే గోల్డే చెప్తాము. ఎందుకంటే ఆ కలర్ కూడా అంతే. ట్రూ. ఎందుకంటే బరువైన ఒక వస్తువు పెట్టుకోవాలి అన్నట్టు, ఎందుకంటే ఎక్కువ బలం ఉన్నది. ఆయన కూడా మనం చూసాం, ఒక బ్రాహ్మణ్ణి చెప్పుకుంటాం, బలంగా కూర్చున్న ఒక చోట కూర్చున్నట్టు చూపిస్తాం. సో అందుకోసమనే గోల్డ్ అన్నిటికన్నా ఎక్కువ ఖరీదైనది గోల్డే కదా. అప్పుడు నేను చెప్పినట్టు జాతకాలు కన్స్ట్రక్ట్ చేసినప్పుడు ఆ సిలబస్ వాళ్ళు పెట్టినప్పుడు అప్పుడు అదే ఉండేది ఎక్కువ గోల్డ్. అంటే ఇండియా మొత్తం అదే ఉండేది గోల్డ్, అండ్ ఈజీగా దొరికేది కూడాను. మనకి అందుబాటులో కూడా ఉండాలి కదా, నాట్ ఓన్లీ ప్రైస్, ఈవెన్ అందుబాటులో ఉండాలంటే వెళ్ళి కొనుక్కోగలగాలి. సో మనకి ఎప్పటి నుంచో ఆభరణాలు ఇవ్వడం అనేది మనకు అలవాటు కనుక గోల్డ్, ఎవరైనా ఫ్యామిలీలో ఆభరణాలు ఇస్తూ వచ్చారు కదా అలా జనరేషన్స్. సో అది ఈజీగా మనకి దొరుకుతుంది అండ్ ఆల్సో ఈజీగా అందుబాటులో ఉంటుంది, వెళ్ళి చేయించుకోగలం. గోల్డ్ వేసుకోవాలి. 4 ఫింగర్ కి వేసుకుంటాం, రైట్ హ్యాండ్ ఎక్కువ. కొంతమందికి లెఫ్ట్ హ్యాండ్ కూడా చెప్తాం అన్నమాట. రెమెడీస్ అయితే ఏం చెప్తారు? తప్పక శివుడికి చేయమంటాం, హనుమంతుడికి, శివుడికి, అలాగే గురు జపం చేసుకోవడం అనేది మంచిది. ఎవరికైనా అనారోగ్యం అలాంటివి ఏమైనా ఉంటే తప్ప మహామృత్యుంజయం చెప్తాం, మృత్యుంజయ హోమం కూడా చెప్తాం. అలాగే ఏంటంటే
ఇప్పుడు పిల్లలు పుట్టాలి, ఇప్పుడు చాలా మందికి మనకి తెలుసు కదా, ఇదివరకు లాగా natural గా చాలా తక్కువ. ఎందుకంటే క్షణాల్లో పనులు అయిపోవాలి అనేవాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. సో దానికి స్వయంవర పార్వతి ఎక్కువ చెప్తూ ఉంటాం, శివుడు పార్వతి చెప్తాం ఎక్కువ అన్నమాట. తప్పక ఇవన్నీ చేయొచ్చు. అలాగే నవగ్రహాలకి ఎప్పటికైనా సరే చిన్న పరిహారం అంటే షార్ట్ కట్ అంటే నవగ్రహాలకి థర్స్డే వెళ్ళి శుభ్రంగా ప్రదక్షిణ చేసుకుని దండాలు పెట్టుకుని కోరిక కోరుకుని రావచ్చు. అదొకటి. ఇంకోటి గురువుకి, ఎవరైనా గురువే, కృష్ణుడు జగద్గురు, ఏ రూపమైనా సరే, సాయిబాబా కానీ, దక్షిణామూర్తి కానీ, దత్తాత్రేయ స్వామి, ఎవరిని మీరు నమ్ముతున్నారో వాళ్ళకి చేసుకుని రావచ్చు తప్పకుండా. చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు. థ్యాంక్ యూ సో వెరీ మచ్. ఇక నెక్స్ట్ ఎపిసోడ్ లో మకర రాశి గురించి మాట్లాడుకుందాం. నమస్తే అండి.